నా మిత్రుడు ప్రియ శిష్యుడు గోవింద్ రెడ్డి గారు, ఫేమస్ యూరాలజిస్ట్, కర్నూల్ రాయలసీమ రీజియన్, క్యాన్సర్ స్పెషలిస్టు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు నడుపుతున్న రథసారథి ప్రకాష్ గారు, గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి మన మోహన్ రెడ్డి గారు, ఉమామహేష్ రెడ్డి గారు, సందీప్ గారు, ఆర్ఎంఓ హేమనళిని గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీషియా అమ్మాయి గారు, అందరికీ నా నమస్సుమాంజలు. ఒక 1.5 month బ్యాక్ ప్రకాష్ వచ్చి మా క్లినిక్లో, సార్ మాకు కొద్దిగా హెల్ప్ చేయాలా మీరు పర్సనల్ కానీ అన్నప్పుడు 100% నేను హెల్ప్ చేస్తాను, మీకు కావాల్సిన లిస్ట్ ఇవ్వండి అన్నాడు. ఆ లోపల ఆలమ్ని అసోసియేషన్ కుమార్ స్వామి రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు కూడా ముందుకొచ్చి మేము కూడా జాయిన్ అవుతామన్నా, మీతోటి అందరం కలిసి చేద్దాము. ఆలమ్ని అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉందంటే ఈ హాస్పిటల్లో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ముందుకు తీసుకుపోయే అవకాశం మనందరికి కలుగుతుంది. ఇది ఒక దేవుడిచ్చిన వరం. ఇది స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది మన కర్నూలులో, మన రాయలసీమలో ఉండడం అనేది. కానీ ఇది ఇంకా ఎంబ్రియానిక్ ఇన్ఫాంటైల్ స్టేజ్లో ఉంది. చూస్తే కడుపు తరుక్కపోతుంది. ఇంకా ఎంతో డెవలప్మెంట్ జరగాల్సి ఉంది. దీని ఫండ్స్ క్రంచ్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి దాన్ని ఒక్క దాన్ని ముందుకు తీసుకోగలకపోయినామంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడే సడన్గా కేజీ గోవింద్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది. ఒక ప్రైవేట్ అసోసియేషన్ మనం కమిటీ ఫామ్ చేద్దాం సార్, ప్యూర్లీ వాలంటరీ, గవర్నమెంట్ ఎవరికి సంబంధం లేదు దీంట్లో. whoever is interested in the welfare of this state cancer institute being located at Rayalaseema in the premises of our teaching hospital attached to our Karnool Medical College అనే దాని మీద ఫోకస్ చేసి దీనికి కావాల్సిన ఇంకా కొన్ని కావాల్సినవి మనం అరేంజ్ చేద్దాము. ఫిలాంథ్రపిస్ట్ను అప్రోచ్ అయిదాము, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుందాము, అప్పుడప్పుడు మీట్ అయిదాము. మీరు దానికి హెడ్గా ఉండండి అని అడిగినప్పుడు నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావించాను. ఇంకోటి ఏమంటే, క్యాన్సర్ అనగానే విపరీతంగా భయపడిపోతున్నారు ప్రజలు. యాక్చువల్గా క్యాన్సర్ ఈజ్ 100% క్యూరబుల్. స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్స్ 100% క్యూరబుల్. ఆ విషయాన్ని పబ్లిక్లోకి చాలా వేగవంతంగా చాలా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే దిర్ ఈస్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్. వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ ఈరోజు చూడగలుగుతున్నాం. ఈవెన్ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ కూడా మార్కర్స్, ట్యూమర్ మార్కర్స్, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అవి కూడా ఉండాలి. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ఉంది కదా మీకు. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ఉండడం అంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే అది చాలా మనకు తెలిసిపోతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా రెస్పాన్స్ వస్తున్నది క్యాన్సర్ అనేది. తర్వాత మీడియాతో కూడా డైరెక్ట్ అప్పుడప్పుడు మీట్ పెట్టి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు 40 years దాటిన ప్రతి స్త్రీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంతకుముందు 1 in 11 ఉండేది, ఇప్పుడు 1 in 8 అయింది. ఫీమేల్స్లో విపరీతంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాం. డాక్టర్లలో కూడా చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, కోలన్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రాకూడదు, దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఇంకా జెనెటిక్ స్టడీస్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం తినే ఫుడ్, లైఫ్ స్టైలు అన్నీ చేంజ్ కావాల్సి వస్తుంది. మనము ఒక విషపూరితమైన ఫుడ్, విషపూరిత సమాజంలో విషపూరితమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ ఈజ్ ప్రీడిస్పోజెస్ టు సో మెనీ డిసీజెస్ అనేవాళ్ళు. అది తప్పు. ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిసీజ్. కాబట్టి బరువు ఎలా తగ్గాలి, లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అని కూడా వాళ్ళు యంగ్ పీపుల్ తెలుసుకోవాలి. క్యాన్సర్ గురించి అయితే మాత్రం 100% క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. ఈ విషయాన్ని మనం తప్పక ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఉడతా భక్తిగా నా తల్లి రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి, ఎందుకంటే నేను ఇదే కాలేజీలో 1976లో MBBS జాయిన్ అయ్యాను. నేను ఒక నిరుపేదగా జాయిన్ అయ్యి ఈ కాలేజీ వల్లనే డెవలప్ అయ్యాను. ఈ కాలేజీకి, ఈ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కు మేము ఎంత చేసినా రుణం తీరదు. మాకు అంత ఇచ్చింది ఈ కాలేజీ హాస్పిటల్.
దీని జీవితంలో మేము బతుకున్నంత కాలం మర్చిపోకూడదు. తుది శ్వాసలో కూడా టీచింగ్ హాస్పిటల్ కర్నూలు మెడికల్ కాలేజ్ మాకు గుర్తు రావాలి. ఇంకా కొంతమందిని అప్రోచ్ కావాల్సినది ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు ఈ కాలేజీలో చదివిన వాళ్ళు వేల కోట్ల రూపాయల ఆస్తి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రాపర్గా మనం ఆలుమ్ని అసోసియేషన్ ఆల్మా మ్యాటర్ తరపున మనమంతా అప్రోచ్ కావాలి. సో ఒక్కరంటూ ఎవరు చేయలేరు. ఇది ఒక కమిటీగా ఒక ఐకమత్యమే మహాబలం అన్నట్టు లైక్ మైండెడ్ పీపుల్ తోటి ప్రజలకు హెల్ప్ చేయాలనే గుణం ఇంపార్టెంట్. అంటే మనం అన్నం పెట్టకపోయినా ఒక దారి చూపిస్తే పలానా చోట అన్నం దొరుకుతుంది బాబు నీకు అని చెప్పడం కూడా గ్రేటే. ఆ రకంగా ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు మన కుమారస్వామి రెడ్డి గారు ముందుకు వచ్చినారు. సో ఈ రకంగా ఇంకా కొంతమంది మన డాక్టర్లలోనే చాలా డార్మెంట్గా ఇన్సిపియంట్గా ఉంటారు. వాళ్ళు హెల్ప్ చేయకూడదని ఉండదు. తట్టి లేపాలి, నిద్ర లేపాలి. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను మన భుజాల మీద మోసుకొని ఈ రథాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా ఇక్కడ కర్నూలులో ఇది బాగా ఎస్టాబ్లిష్ కావాలి టెర్షియరీ సెంటర్గా. చూడడానికి ఫ్యాబులస్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇక్కడ బిల్డింగ్ చూడడానికి కార్పొరేట్ హాస్పిటల్ లాగానే ఉంది. కానీ వాళ్ళు పడే ప్రాబ్లమ్స్, స్టాఫ్ కొరత, తర్వాత యాక్సెసరీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రకాష్ గారు చెప్పినప్పుడు ఇంకా ఉత్సాహం కలిగింది. ఇంకా కొద్దిగా హెల్ప్ చేసింటే బాగుండు. ఉడతా భక్తిగా ఈరోజు చిన్న సాయమే చేసినానే గిల్ట్ ఫీలింగ్ కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ప్రకాష్కు ప్రామిస్ చేస్తున్నాను, ఫ్యూచర్లో కూడా నేను హెల్ప్ చేస్తాను. దీంతో ఆగము. ఖచ్చితంగా అంతా మన డాక్టర్లు కూడా కలిసి ఈ కొద్దో గొప్ప చేసి సహాయం చేసి ముందుకు తీసుకుపోగలమని ఇటువంటి ప్రోగ్రాంలు మరిన్ని ప్రకాష్ కండక్ట్ చేసి ప్రకాష్ తన భుజ స్కంధాల మీద ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి అంత వరి అవుతూ అతనికి మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంది. ఈ కాలేజ్ స్టూడెంట్లకు మేము ముందు ఉండాలి నీకన్నా ముందు. ఎందుకంటే ఈ కాలేజీలో పుట్టి పెరిగిన వాళ్ళము తల్లి రుణం తీర్చుకోవడానికి వచ్చినాం. మేము ఇప్పుడు ఎన్ని చేసినా తల్లి రుణం తీరదు. ఈ టీచింగ్ హాస్పిటల్, ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ఎన్నో సేవలు మేము పొందినాం. మా బంధువులు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్. అసలు 1970s ఒక్క నర్సింగ్ హోమ్ కూడా ఉండేది కాదు. ప్రైవేట్ ట్రీట్మెంట్ అనేది ఉండేది కాదు. ఆ కాలంలో లక్ష్మణస్వామి రెడ్డి గారు, మంగయ్య శర్మ గారు, డబ్ల్యూ సీతారాం గారు, వీరరాఘవరెడ్డి గారు, వెంకటస్వామి గారు, కృష్ణమోహన్ గారు, రామచంద్రరావు గారు, పెథాలజీలో సీతాదేవి గారు, రాజా రామ్మోహన్ రెడ్డి గారు, సదాశివుడు, ఇటువంటి విశ్వనాథం గారు, ఇటువంటి మహనీయులు పనిచేసిన మెడికల్ కాలేజీ ఇది. టీచింగ్ హాస్పిటల్ ఇక్కడ చాలా చరిత్ర ఉంది కర్నూలు మెడికల్ కాలేజీకి. డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 తెచ్చుకున్న ఒకే డాక్టర్ కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్. వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్. జగన్నాథ్ సార్ ఇక్కడే చదివాడు. చాలా గొప్ప గొప్ప డాక్టర్లు ఇక్కడి నుంచి వచ్చినారు. చాలా వేల కోట్ల ఆస్తులకు వాళ్ళు యజమానులై ఉన్నారు. చాలా వాళ్ళందరినీ మనము ట్యాప్ చేయాలి. యూ హ్యావ్ టు ట్యాప్ దట్ రిసోర్సెస్ టాలెంట్ఫుల్లీ. నోరి దత్తాత్రేయుడు కూడా ఈ కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అని గర్వంగా మనం చెప్పుకోగలము. బ్యాచ్లు తీసినామంటే ఒక్కో బ్యాచ్లో 1000 కోట్ల ఆస్తి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. గుంటూరులో వాళ్ళు ఆలుమ్ని అసోసియేషన్ వాళ్ళు ఫెంటాస్టిక్ బిల్డింగ్ కట్టించినారు. సో ఆ రకంగా ఆలుమ్ని అసోసియేషన్ స్ట్రెంగ్తన్ చేసి ఈరోజు ఇక్కడికి నాకు రావడానికి అవకాశం ఇచ్చిన ప్రకాష్కు మీకు అందరికీ మరొకసారి చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను.